ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం, లుక్సాన్, నష్టం, కష్టం, సుఖం, దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ కుంభరాశి వాళ్ళ శాస్త్రము, కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి, కుంభరాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ కుంభరాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది, కుంభరాశి వాళ్ళ జ్యోతిషం ఎట్లా ఉంది. చిలకమ్మ వావ్. కుంభరాశి వాళ్ళకి శ్రీశైల మల్లికార్జున స్వామి. కుంభరాశి వాళ్ళకి ఈ దేశం కాక విదేశ ప్రయాణం వెళ్ళాలనుకున్న వాళ్ళు, రెండోది అండ్లా అక్కడికి వెళ్ళిన తర్వాత చదువుకుంటారో, లేకపోతే దాంట్లో ఏమన్నా బిజినెస్ చేస్తారో, లేకపోతే ఏదన్నా మెట్టు లెక్కలను ఏదైతే 190 ఉంటే ఈ దేశం కాక వేరే దేశం పోవాలంటే, అలా కాకుండా వెళ్ళాలనుకున్నప్పుడు పెద్దలు గుడిక అక్కడో ఇక్కడో అప్పు సప్పు తీసుకొచ్చి మా కూతురైనా కొడుకైనా ఈ దేశం కాక వేరే దేశం వెళ్ళాలి, వాళ్ళు అనుకున్న సాగేలేమని వాళ్ళ ఇష్ట ప్రకారం ప్రేమతోన ఎంతో కష్టపడి మీకు పంపించిన తర్వాత ఇక్కడ ధ్యానం చేయవద్దు. మీరు వెళ్ళిన తర్వాత అదే ధ్యానం ఉండాలి. ఈ రాశి వాళ్ళకి ఆ ధ్యానం బాగుంటుంది. కుంభరాశి వాళ్ళ దగ్గర మాత్రం ఒకటి పట్టుదల బాగుంటుంది. పట్టినంటే వదిలిపెట్టారు, ముడుం పట్టు లేకని పడతారు. ఈ దేశం కాక వేరే దేశం వెళ్ళిన వాళ్ళు అనుకున్నది సాగిస్తారు, పైమెట్టు లెక్కుతారు, రాజా బతుకుతారు. ఇంట్లో కూడా సమస్యలు బాగానే వస్తున్నాయి. ఎలా వచ్చిన సమస్య, ఎంత సమస్య వచ్చినా కానీ పెద్దలు ఏం చేసిండ్రు, మీకు పైమెట్టు లెక్కాలి, ఈ దేశం కాక వేరే దేశం పోయి అనుకున్నది సాగేలేమని వాళ్ళ పట్టుదలతో మీకు పంపించిండ్రు, అది సాగిస్తారు. రాజా బతికేది ఉంది. ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే డాక్టర్ చదువుకున్నారో, లేకపోతే లాయర్ ఎవరైతే చదువుకున్నారో, గొప్ప చదువుకున్న వాళ్ళైతే వాళ్ళ ఫలితం ఫలిస్తుంది. అన్నిటికన్నా డాక్టర్ చదువు చాలా మంచిది. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ డాక్టర్ చదివిన వాళ్ళకి ఏమిదో సంబంధం కానీ చాలా ఐస్కంతం అతికినట్టే ఉంటుంది. ఎందుకో డాక్టర్ చదివిన వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి ఒక్కొక్క మెట్టు లెక్కతూనే ఉంటారు. మంచి రాజాలేక నడుస్తారు, నలుగుట్ల పేరు సంపాదిస్తారు. ఏదన్నా పనికి చెయ్యి పెట్టిండంటే అది సక్సెస్ అవుతుంది, కానీ అది అట్ట ఇటు కాదు. బాగుంది. ఈ కుంభరాశి వాళ్ళ దగ్గర మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం పట్టుదల, కోపం కొంచెం ఎక్కువ. వచ్చిందంటే కోపం పడాపడ చెప్పేస్తారు, లేకపోతే లేదు. కంటి ముందల చెడు కనిపించవద్దు, కంటి ముందల తప్పు కనిపించవద్దు. తప్పు అనిపించిందంటే మీకు మంచిగా అనిపించేది, చెడు దానికి ఆలోచించరు. ఏదైనా కానీ గొప్ప పనులే ఆలోచిస్తారు, అది బాగుంది. ఈ కుంభరాశి వాళ్ళ దగ్గర మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం రియల్ ఎస్టేట్ ఇంతవరకు చేసి దాంట్లో లాభం వచ్చిందో నష్టం వచ్చిందో, నష్టమే వచ్చింది. కొన్ని రోజులు కష్టపడ్డారు, కొన్ని రోజుల తర్వాత బాగా బతికింటే రియల్ ఎస్టేట్ చేసి ఆ పని ఈ దందా ఆ దందా చేసి అనవసరంగా మునిగి తింగదాం అన్నట్టు కాదు. మళ్ళీ అదే దండలో వెళ్ళండి, మీరు గ్యారంటీగా పైకి వస్తారు. మీకు అనుభవంలో కూడా ఎట్లా ఉందంటే దెబ్బ తిన్న పులి ఎప్పుడు మళ్ళీ ఒకసారి దెబ్బ తినదు. మీరు కూడా ఒకసారి జారుడు బండ మీద జారి పడ్డ మనిషి మళ్ళీ ఒకసారి గట్టిగా కాలు పెడతాడు. మీకు కూడా అంతే ఉంది. మీరు కూడా గట్టిగా కాలు పెట్టి పై మెట్టెలు ఎక్కుతారు, మంచిగా సుఖంగా సంతోషంగానే ఉంటారు. ఇంటి లోపల పెళ్ళిళ్ళైనా ఇళ్ళైనా ఏదైనా చేయాలనుకున్న వాళ్ళైతే ఈసారి కంపల్సరీగా సక్సెస్గా అవుతుంది, జరుగుతుంది. రాజా బతికేది ఉంది. ఒకటి ఈ రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళకి ఎందుకో కానీ కొంచెం దాన ధర్మం ఎక్కువ చేయాలి. దాన ధర్మములు అంటే దానికన్నా మించింది ఏమీ లేదు. ఒకటి ఏదైనా దానం చేయవచ్చు, కానీ ఒకటి బంగారం ధర్మం చేయవద్దు, అది అస్సలు కాదు. ఎవరైనా కానీ అది దేవునికే నడుస్తుంది, దేవునికే అంకితం. బంగారం చేయాలంటే ఎవరికి దాన ధర్మం ఇవ్వవద్దు. ఏదైనా ధర్మం ఇవ్వచ్చు. మళ్ళీ ఇంట్లో కులదేవునికి మరవవద్దు. కులదేవునికి భగవంతునికి ధ్యానం చేసి మీరు బయటికి వెళ్ళండి, మీకు అంతా జయమే జరుగుతుంది, లాభం జరుగుతుంది, కష్టాలు నష్టాలు లేవు. ఈ కుంభరాశి వాళ్ళు శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని వస్తే చాలా బాగుంటుంది. ఎవరి ముందులపై తల వంచకుండా రాజా బతుకుతారు ఈ రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు. సరిగా వలేస్తాం. నమశివాయ. మంచి గవ్వలు పడ్డాయి, 5 గవ్వలు పడ్డాయి. ఈ కుంభరాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 14, రాజపూజ ఫలం 7, అవమానం 5. అంటే గురుబలానికి శని బలానికి ఎట్లా ఉందంటే చాలా బాగుంది. 3 మెట్లు చాలా ఎక్కువ ఉంది. గురుబలంకి 8 ఇట్లా, శని బలం 5 ఇట్లా, చాలా బాగుంది. ఈసారి మీరు ఏదన్నా చేయాలనుకుంటే తొందరపడకండి, నిదానం చేయండి, మంచి కలిసి వస్తుంది. మీరు రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. నిదానం చేయండి. ఏమన్నా డౌట్ ఉంటే మీరు మాకు ఫోన్ చేసి మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తాం. నమస్కారం.